ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర రెడ్డి గారు. ఈ ఆరోగ్యశ్రీని మీరు ఎంత అంటే 2.5 లక్షల నుంచి 25 లక్షలు పెంచినా, తగ్గించినా, పేరు మార్చినా, దాంట్లో ఎన్ని దాండి లేదు, ఆరోగ్య ఆసరా తెచ్చినా, ఎన్ని తెచ్చినా క్రెడిట్ అనేది రాజశేఖర రెడ్డి గారికి మాత్రం వచ్చింది. ఎందుకు వస్తుందంటే ఆ పథకం అంతకుముందు లేదు సార్. లేనప్పుడు పేదలు ఏదైనా ఇబ్బంది అయితే డబ్బులు దొరక్క చనిపోయేవాళ్ళు, లేదు ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయేవాళ్ళు, ఆ స్థాయి నుంచి ఒక్కసారిగా వాళ్ళ జీవితంలో మార్పు చూశారు. ఇప్పుడు అది జరిగిపోయి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ల తర్వాత ఏమైపోయిందంటే ఇది ఎప్పుడో మనకు పుట్టినప్పటి నుంచి ఉన్న పథకం లాగా. అంటే ఇప్పుడు జనరేషన్ చూసేది ఏంటంటే గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వంలో ఉన్న పథకమే కదా, ఇదేం కొత్తగా రాలా. ఏమన్నా ఉంటే చిన్న చిన్న అమెండ్మెంట్స్, చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి కానీ పథకంలో మన జీవితంలో తేడా ఏం లేదు. ఎందుకంటే అది లేనప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఈ 10 ఏళ్లలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళకో, ఈ 20 ఏళ్లలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళకో ఆ విషయం తెలియదు. అంటే ఈ రోజున 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులకి ఆరోగ్యశ్రీ లేనప్పుడు పడ్డ బాధలు ఎలా ఉండేయో తెలియదు. అవును. సో వాళ్ళకి ఇది కొత్త ప్రోగ్రాం లాగా ఉండదు. నెక్స్ట్ ఆ ఇంపాక్ట్ అర్థం కాదు.